హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగరకొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్ డేటా అండ్ టెక్నికల్ డేటా ప్రకారంగా రానున్న 5 to 6 డేస్లో ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. సో మన ముందు ట్రేడింగ్ వ్యూ చార్ట్ వేయడం జరిగింది. ట్రేడింగ్ వ్యూలో నిఫ్టీ ఇక్కడ కనబడుతున్న ఇండికేటర్ వచ్చేసి DBI ఇండికేటర్, డెల్టా బుల్ ఇండికేటర్ ఇది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇండికేటర్. సో మంచి స్ట్రైక్ రేట్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇండికేటర్ని వాడి మనం ఫస్ట్ అనలైజ్ చేద్దాము. సో దీంట్లో మనకి ఫస్ట్ ఏ ట్రేడర్కైనా కావాల్సింది ఏంటి అంటే ట్రెండ్ ఉండాలి. మనం ఎటువైపు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనకి ఎటు ట్రెండ్ ఉందనేది తెలియాలి క్లియర్గా. చాలా ఇండికేటర్స్ మార్కెట్లో ల్యాగింగ్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ట్రెండ్ మారిపోయిన తర్వాత లేదా కన్సాలిడేషన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 5-6 డేస్ దాటిన తర్వాత కానీ మనకు కన్సాలిడేషన్లో ఉన్నామనే విషయం తెలియదు. కానీ మన ఇండికేటర్లో ఏంటంటే బిఫోర్ హ్యాండ్ మనకి కన్సాలిడేషన్ స్టార్ట్ అవ్వకముందే మనకి ఇక్కడ కన్సాలిడేషన్లో ఉంది మార్కెట్, మనం ట్రేడ్స్ తీసుకోకూడదు అనే విషయం మనకి ఈ లైన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ 3 లైన్స్ అనేవి కంప్లీట్గా పై వైపు ప్రొజెక్ట్ చేయబడి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే మనం దాన్ని క్లియర్ అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ అప్ ట్రెండ్ ఉందనే విషయం అయితే మనం చెప్పొచ్చు. ఫ్యూ డేస్ బ్యాక్ ఎప్పుడైతే కన్సాలిడేషన్ జరిగిందో అక్కడ మనకి ఫ్లాటన్ అవుట్ అవ్వడం జరిగింది. సో ఇండికేటర్ 3-4 డేస్ ఎహెడ్గానే ప్లాట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి కన్సాలిడేషన్ స్టార్ట్ అవ్వకముందే తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు అప్ ట్రెండ్ అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది టెక్నికల్లీ. అండ్ ట్రెండ్ చూసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మొమెంటం ఉందా లేదా అని. ఎందుకంటే ట్రేడర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ ట్రేడ్స్ 7 days 10 daysలో క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇన్వెస్టర్స్ అయితే ఇయర్స్ క్యారీ చేస్తారు కాబట్టి వాళ్ళకి మొమెంటంతో సంబంధం లేదు, ప్రైస్ వాల్యూగా దొరికిందా లేదా అనేది చూస్తారు. మన దగ్గర ట్రేడర్స్కి ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ మొమెంటం ఉందా లేదా అని. సో మొమెంటం వచ్చిన వెంటనే మనకి క్యాండిల్స్ గ్రీన్గా మారడం జరుగుతుంది. సో క్యాండిల్స్ నార్మల్గా మొమెంటం లేని దగ్గర లేదంటే ట్రెండ్ కన్సాలిడేట్ అవుతున్న దగ్గర గ్రేయిష్గా ఉంటుంది. సో గ్రే ఉన్న క్యాండిల్స్ మనం నో ట్రేడ్ జోన్ కింద పెట్టుకోవచ్చు. సో నో ట్రేడ్ జోన్ నుంచి మనం గ్రీన్ కింద 3 days బ్యాక్ మారిన వెంటనే మనకు మంచి ర్యాలీ కనబడడం జరిగింది. ఆ తర్వాత 3 days నుంచి కంటిన్యూస్ కన్సాలిడేషన్ మనం చూడొచ్చు మార్కెట్లో. ఈ కన్సాలిడేషన్లో మనకి ఇక్కడ చూడండి ట్రెండ్ ఇంటాక్ట్గా ఉన్నా కూడా మనం కన్సాలిడేషన్లో ఉండబోతుంది. ఈ ట్రెండ్ ఇంటాక్ట్గానే ఉంటుంది కానీ మనం పార్టిసిపేట్ చేయడానికి రైట్ టైం కాదు అని చెప్పడానికి మనకి ఇక్కడ ఒక రెడ్ డాట్ రావడం జరిగింది. ఇలా డాట్ వచ్చింది అంటే మనకి డైవర్జెన్స్ ఉన్నట్టు. డైవర్జెన్స్ అంటే జనరల్గా RSI డైవర్జెన్స్ మీరు చూసుంటారు, మొమెంటంలో డైవర్జెన్స్ చూస్తారు. మన డైవర్జెన్స్ ఏంటంటే ఎలాంగ్ విత్ మొమెంటం దాంతోపాటు యాంగిల్ ఆఫ్ మూమెంట్ కూడా మనం చూడడం జరుగుతుంది. అంటే మార్కెట్ ఏ పేస్లో వెళ్తుంది ఆ పేస్ నుంచి డీవియేట్ అయిందా లేకపోతే అదే పేస్లో నడుస్తుంది ఆ మార్కెట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇలా డాట్స్ వచ్చిన ప్రతిసారి మనం పాత ట్రేడ్లో ఆల్రెడీ ఉన్నట్లయితే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం లేదంటే కొత్త హెడ్జ్ యాడ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్నటి ట్రేడ్లో మనకి డాట్ రావడం జరిగింది కాబట్టి ఇంకా మీరు ట్రేడ్లోకి ఏ దాంట్లోకి ఎంటర్ అవ్వకపోతే ఇక్కడ మీరు ఈ డాట్ వచ్చిన క్యాండిల్ హై బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ ట్రేడ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హెడ్జ్ హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్న కొత్త ట్రేడ్స్ తీసుకోవడానికి ఇప్పుడు సరైన టైం కాదు, వెయిట్ చేయాల్సి ఉంది అని మనకి ఈ ఇండికేటర్ చెప్పడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది అండ్ మనకి జస్ట్ నిన్ననే గ్రీన్ కింద మారింది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా డాట్స్ కనబడట్లేదు కాబట్టి ఇంకా న్యూ ట్రేడర్స్ ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే లాంగ్ సైడ్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో కాకపోతే ఏంటంటే మార్కెట్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ ఎంటర్ అయిన తర్వాత విప్సాస్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొమెంటం స్టార్ట్ అయిన నెక్స్ట్ డే మళ్ళీ పడిపోవడం జరిగింది. ఇక్కడ ఒకవేళ లాంగ్ ట్రేడ్ ఎంటర్ అయినట్లయితే నెక్స్ట్ మనకి వెంటనే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ మన స్టాప్ లాస్ ప్లేస్మెంట్ ఇక్కడ చూడండి ఎల్లో డాట్స్ ఇంకా మనకు టచ్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కూడా స్టాప్ లాస్ టచ్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. కాకపోతే చాలామంది దగ్గర క్యాపిటల్ ఉండక వాళ్ళు లాసెస్ బుక్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు హెడ్జ్ తీసుకోరు కాబట్టి. సో మనం ఎప్పుడైనా సరే రికమెండ్ చేసేది ఏంటి అంటే స్టాప్ లాస్ ఇంటాక్ట్గా ఈ ఎల్లో డాట్స్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని మనకి ట్రేడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలాగే స్ట్రీట్ లైన్ వెళ్ళాలని లేదు కాబట్టి ఇలాంటి మూమెంట్ కూడా రావచ్చు కాబట్టి మనం స్ప్రెడ్స్లో ఎంటర్ అయినట్లయితే లాభపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా లాంగ్స్ కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో లాంగ్స్ ఎంటర్ అయ్యి
బుల్ కాల్ స్ప్రెడ్స్ ఎంటర్ అయినట్లయితే టార్గెట్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది, లాంగ్ టార్గెట్. మీరు ఎంటర్ అయిన టైంకి ఇక్కడ ఏం కనబడుతుందో దాన్ని మనం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, ఆప్టిమల్ టార్గెట్ అని. ఇది అండర్లయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని రెగ్యులర్గా బ్యాంక్ నిఫ్టీ ఎంత కదులుతుంది అనే దాంతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న వొలాటిలిటీలో ఎంత కదిలితే ఆప్టిమంగా కదిలినట్టు అనే విషయాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 53,658 అప్ సైడ్ మూవ్ అయినట్లయితే ఇది రీజనబుల్ టార్గెట్ మీకు ఇచ్చినట్టు అని అర్థం. సో ఇక్కడ తీసుకునేప్పుడు మీరు ఇంకా దీన్ని బేస్ చేసుకొని స్ప్రెడ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే 52,188 దగ్గర ప్రైస్ రన్ అవుతుంది కదా, 52,200 సిఈ కొని అంటే దీనికి ఏటీఎం అనమాట. ప్రైస్ ఎక్కడైతే రన్ అవుతుందో దానికి దగ్గరలో ఉన్న స్ట్రైక్ కొని మన టార్గెట్ 53,658 కదా. సో 53,658 కాబట్టి 650 సి అమ్మడం. సో 200 నుంచి 650, 52,200 నుంచి 53,650 వరకు మనం ట్రేడ్ చేయొచ్చు. డైలీ చార్ట్లో చూసి ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి వ్యూ అనేది 10 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మంత్లీ ఆప్షన్స్లో చేసినట్లయితే మనం లాంగ్ రన్లో సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీక్లీ ఆప్షన్స్లోకి వచ్చినప్పుడు హై వొలటాలిటీలో ఇలాంటి వాటిల్లో మనం స్టక్ అయిపోయినట్లయితే ఎక్స్పైరీకి దగ్గరకు వచ్చేసి మనం లాభపడకుండానే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవ్ వచ్చినప్పుడు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అలా చూసుకున్నట్లయితే ఈజీగా మనం లాభపడవచ్చు. ఇది టెక్నికల్గా మన ఇండికేటర్ని బేస్ చేసుకొని మార్కెట్ ఏం చెప్తుంది అనేది. ఇప్పుడు డెరివేటివ్ డేటా బేస్ చేసుకొని మన దాంతో సింక్ అవుతుందా, డెరివేటివ్ డేటా కూడా టెక్నికల్ డేటా అలాగే చెప్తుందా లేదా అనేది చూద్దాం ఒకసారి. నిఫ్టీ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే లాంగ్స్ బిల్డ్ అయిన తర్వాత చిన్న కరెక్షన్లో లాంగ్ అన్వైండింగ్ జరగడం చూసాం మనం. లాంగ్స్ బిల్డ్ అయ్యాయి, అన్వైండ్ జరిగాయి, మళ్ళీ ఇప్పుడు మూమెంట్లో లాంగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనం టెక్నికల్గా ఏదైతే చెప్పుకున్నామో డెరివేటివ్ ఫ్యూచర్స్ ప్రకారంగా కూడా ఇది లాంగ్స్ మార్కెట్లోనే ఉన్నాం. ఇంకా బేరీస్ సైడ్ టర్న్ అవ్వలేదు అనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. సో రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది, టార్గెట్స్ ఏం చూసుకోవచ్చు అనే దాని గురించి చూసినట్లయితే 25,500 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకు కనబడుతుంది. సో ఆల్రెడీ 25,446 దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ 25,500 దగ్గరికి రావడం చాలా ఈజీ. సో నెక్స్ట్ 25,500 కనుక క్రాస్ చేసినట్లయితే 25,700 అండ్ 25,900 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మన అప్ సైడ్ టార్గెట్స్ వీటిని పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక ఇక్కడ నుంచి కరెక్ట్ అయినట్లయితే ఫస్ట్ సపోర్ట్ మనకి 25,400 దగ్గరే వస్తుంది. అంటే ఒక 40 పాయింట్స్ కింద మనకి ఆల్రెడీ సపోర్ట్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది, హైయెస్ట్ పుట్స్ కనబడుతున్నాయి. ఇది స్లిప్ అయినట్లయితే 25,300. సో డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంది అప్ సైడ్ రిస్క్ తో పోల్చుకున్నట్లయితే. కాబట్టి బుల్ కాల్ స్ప్రెడ్స్ చేసినట్లయితే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్నట్టు మనకి ఆప్షన్స్ డేటా కూడా చెప్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇంట్రెస్టింగ్గా ఈ ఫాల్ అంతా షార్ట్స్తో ఫిల్అప్ అయ్యి ఉంది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ర్యాలీ అంతా కూడా కంప్లీట్ అన్వైండింగ్స్ ఉన్నాయి. మనకి నిఫ్టీలో అయితే లాంగ్స్ తర్వాత లాంగ్ అన్వైండింగ్స్, అంటే ఎక్కడైతే వాళ్ళు లాంగ్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాంగ్స్ క్రియేట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ మూవ్ అంతా కూడా షార్ట్స్ కవరింగ్ వల్ల వస్తున్న మూవ్. సో కొత్త లాంగ్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో కవరింగ్ వల్ల వస్తున్న మూవ్ కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే షార్ట్ కవరింగ్ నుంచి వచ్చే మూవ్ ఆగిపోయిన తర్వాత న్యూ సెట్ ఆఫ్ లాంగ్స్ మార్కెట్లోకి వచ్చినట్లయితే ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం క్రాష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్స్ డేటా ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకునేప్పుడు ఖచ్చితంగా హెడ్జ్ తీసుకునే తీసుకోవాలి. స్ప్రెడ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా స్ప్రెడ్ వేసుకొని తీసుకున్నట్లయితే ఇలాంటి ఒకవేళ అవకాశం వచ్చినట్లయితే మనం అందులో ఇరుక్కోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏ లెవెల్స్లో చూడాలి అనేది మనం ఆప్షన్స్ డేటా చూద్దాం. ఆప్షన్స్ డేటాలో చూసినట్లయితే ఇప్పుడు 52,271 దగ్గర రన్ అవుతున్నప్పుడు 52,500 దగ్గర హైయెస్ట్ కాల్ మనకు కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సపోర్ట్ వచ్చేసి 52,000 దగ్గర ఉంది మనకి. ఒకవేళ కనుక ఈ రెసిస్టెన్స్ 52,400 కనుక క్రాస్ చేసినట్లయితే నెక్స్ట్ మనం 53,000 దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకొని సపోర్ట్ 52,000 దగ్గర వస్తుంది. కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు కూడా నెక్స్ట్ వీక్కి ట్రేడ్స్ ప్లేస్ చేసుకొని మార్కెట్లో మిగతా వాళ్ళతో పోల్చినట్లయితే మంచి ఎడ్జ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.